తర్వాత పనిష్మెంట్ వస్తుంది కదా. దేవుని నిన్ను కొన్న తర్వాత దేవుని కొరకు నువ్వు జీవించకపోతే పనిష్మెంట్ ఉండదా? ఉండదా? పేసలో గుర్తుపెట్టుకోండి, పనిష్మెంట్ ఉంటుంది. రాత్రి ఒక సోదరు వచ్చి నిలబడి ఆ విషయాలను చెబుతుంటే అన్నాను ప్రేమతో, ఇప్పటికైనా మారుమోసుకోండి. నేను భయపడినా, నేను చెప్పవలసిన దేవుని సేవకంగా చెప్పిన, ఇప్పటికైనా మారుమోసుకోండు, జీవితాన్ని మార్చుకో. ఎంత భయంకరంతో సాధ్యం అంటే సేవకుడు నన్ను ప్రేమించడు అంటాడు, నన్ను దీవించి అంటాడు. ప్రేమించితేనే మీతో మాట్లాడుతున్నాను, ప్రేమించే మీ దగ్గరకు వచ్చాను. నాకు తెలియక ఎవరినో తీసుకొచ్చి మీ అందరూ చూసి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా మారుమోసుకోండి, నీ జీవితాన్ని మార్చుకో. నా దగ్గర మాట్లాడటానికి అవకాశం లేదు, ఎందుకంటే నువ్వు ఎలాంటి వ్యక్తివి అది చెప్పక్కర్లేదు. నేను చెప్పిన దానికి వాళ్ళు లోబడతాయి. అయితే లోబడనుకోండి అంత తేలిగ్గా. లోబడితే నేను 25-30 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను. కొంతమంది అసలు వాళ్ళ జీవితంలో మార్పు లేదు. అయితే నేను అనే వాళ్ళేమన్నాను, చివరి వరకు ప్రేమించాలి. అది నా ఆత్మీయ తండ్రులు నాకు నేర్పించినది. ఒక దినం ఓ దేవుని సేవకులు సిమేనయ్య గారు బాల్యం చదువుకునేటప్పటి నుంచి ఇంకొక ఆయన, ఇద్దరు స్నేహితులు, ఇద్దరు చదువుకున్నారు, ఇద్దరు టీచర్లు అయ్యారు, పంతులు అయ్యారు. ఒక ఆయన డ్రిల్ మాస్టరు, ఒక ఆయన స్కూల్ పిల్లలకి పాఠాలు చెప్పుకునేను. ఇద్దరు స్కూల్లో టీచర్స్ గవర్నమెంట్ జాబ్స్ తీసుకుంటున్నారు. అయితే ఒక ఆయన రక్షింపబడ్డాడు, దేవుని సేవకునిగా దేవుని పరిచయం చేస్తున్నాడు. ఒక ఆయన ప్రార్థనకు వస్తాడు, మెప్పు కొరకు వస్తాడు, స్నేహితుడి కోసం వస్తాడు. నాకు తెలియదు, ఒక స్నేహితుడు లేదా దేవుని సేవకుని దగ్గరికి వస్తాడు, కానీ ఆ సంఘంలోకి వచ్చిన వాళ్ళు బాగు చేస్తూ ఉంటాడు. ఎంత భయంకరము. ఒక దినాన మాట్లాడుతూ అన్నాడు, నేను ఎవరిని ఎక్కువ ప్రేమించాను, నేను ఎవరి కొరకు ప్రయాసపడుతున్నాను, ఎవరిని ఎక్కువసార్లు చెబుతూ వచ్చాను, వారు నా మాట వినలేదు కనుక వారి చేసిన పాపపు మరకలు ఈ తెల్లని వస్త్రం మీద పడుతున్నాయి అన్నాడు. ఎక్కడ పడుతుందంట? సేవకుడు ధరించిన తెల్లని వస్త్రం మీద ఆ పాపపు మరకలు పడుతుందని చెప్పి ఏడ్చాడు, కన్నీరు గచ్చాడు. కొద్ది జనములకు పొలం వెళ్తున్నాడు బండి వేసుకుని, రైలు పట్టాలు గేట్ తీసుకుని రైలు పట్టాలు దాటి వెళ్తున్నాడు. ఆ పట్టాలు గేటు లేదు అక్కడ, పట్టాల మధ్య బండి ఇరుక్కుపోయింది. టీవీఎస్ బండి వచ్చి ముక్కలు అయిపోయాడు. సమయమును సద్వినియోగం చేసుకోవాలి. దేవుని సేవకులను మేము చెబుతూ ఉన్నాము. ప్రేసలారా, ఎవరు మరణించడానికి నాకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు రక్షింపడాలి, దేవుని ప్రేమ. అందుకనే మురికిలో ఉన్న నిన్ను నన్ను ప్రేమించి రక్షించుకున్నారు. నేను అవినీతిమంతుడిని కాను, నేను చెడిపోయిన వ్యక్తిని. అయితే ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన నాకు ఇచ్చిన సమయమును ఆయన సంతోషపరచాలి. ఆయన సంతోషపరచాలంటే మనుషుల మెప్పు నాకు అవసరం లేదు. ఏ మనుషులు